గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సూరపనేని శ్రీధర్ తెలుగు సినిమా నటుడు. 3 దశకాల పాటు సాగిన సినీ ప్రస్థానంలో సుమారు 150 సినిమాల్లో నటించిన శ్రీధర్ తెలుగు సినిమా రంగంలో ముత్యాల ముగ్గు సినిమాతో గుర్తింపు పొందాడు. కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని కుమ్మమూరు గ్రామంలో 1939 డిసెంబర్ 21న ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన శ్రీధర్ తల్లా పెల్లమ్మ చిత్రంతో తెలుగు జాతి మనది అనే పాటలో విద్యార్థిగా సినీ రంగ ప్రవేశం చేశాడు. మచిలీపట్నంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని 1964లో హైదరాబాద్కు వచ్చి ప్రభుత్వ పనుల శాఖలో గుమ్మస్తాగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఉద్యోగం చేస్తూనే సాయంత్రం కళాశాలకు వెళ్తూ BA పూర్తి చేశారు. కళాశాల సాంస్కృతిక విభాగంలో క్రియాశీలకంగా పనిచేస్తూ కార్యదర్శి అయ్యాడు. పరీక్ష, చీకటి తెరలు, అబాగిలు, సాలెగూడు, మండేకొండలు మొదలైన అనేక నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించాడు. ఈయన ప్రధాన పాత్ర పోషించిన మంచుతెర అనే నాటకానికి గాను ఆంధ్ర నాటక కళా పరిషత్ నుంచి ద్వితీయ బహుమతి అందుకున్నాడు. అలా ప్రైవేట్ గా చదివి BA పూర్తి చేశారు. కళాశాల సాంస్కృతిక విభాగంలో పనిచేస్తూ కార్యదర్శిగా ఎంపికయ్యాడు. అలా పరీక్ష, చీకటి తెరలు, అబాగిలు, సాలెగూడు, మండేకొండలు మొదలగు నాటకాలు ప్రదర్శించేవారు. తొలుత తల్లా పెల్లమ్మ చిత్రంలో తెలుగు జాతి మనది అనే పాటలో విద్యార్థిగా నటించారు. అలా కృష్ణ నటించిన ప్రతి చిత్రంలోనూ శ్రీధర్ కనిపించేవారు. జస్టిస్ చౌదరి చిత్రంలో నందమూరి వారు కుమారుడిగా నటించారు. వీరు ఏనాడు వేషాలకై ఎవరిని అడగలేదు. 1975 నుంచి 1994 వరకు సినిమా రంగంలో ఉన్నారు. చివరి దశలో టీవీ సీరియల్స్ అవకాశాలను తిరస్కరించారు. కథానాయకుడుగా నటిస్తున్న సమయంలో నందమూరి వారు శ్రీరామ పట్టాభిషేకం చిత్రంలో గుహుడి వేషం వేయించారు. రెండో కథానాయకుడుగా డ్రైవర్ రాముడు చిత్రంలో నటించారు. అలా విశాలి, చక్రవాకం, దేవదాసు, మాంగళ్య భాగం, ముత్యాల ముగ్గు, యశోద కృష్ణ, శ్రీరామాంజనేయ యుద్ధం, అమెరికా అమ్మాయి, దొరలు దొంగలు, బంగారు మనిషి, భక్త కన్నప్ప, తెలుగు బాటలు, అడవి రాముడు, తరం మారింది, మనవడి కోసం, అంగడి బొమ్మ, ఇంద్రధనస్సు, కరుణామయుడు, గోరంత దీపం, పల్లెసీమ, బొమ్మరిల్లు, శ్రీరామ పట్టాభిషేకం, సీతామహాలక్ష్మి, జూదగాడు, డ్రైవర్ రాముడు, బొట్టు కాటుక, ఆడది గడప దాటితే, కలియుగ రావణాసుడు, కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త, పొదరిల్లు, బంగారు బావ, మంచిని పెంచాలి, సంధ్యా సంసార బంధం, దేవుడు మామయ్య, మా పెళ్లి కథ, ఆపద్ బాంధవుడు, ఈనాడు, జస్టిస్ చౌదరి, డాక్టర్ మాలతి, కిరాయి, కోటిగాడు, నేటి చరిత్ర, గోవింద గోవింద వంటి పలు చిత్రాల్లో నటించారు. రియల్ ఎస్టేట్ రంగంలో బాగా ఎదిగి చాలా బిజీగా చివరి రోజులు గడిపేశారు. వీరికి భార్య, 3 కుమార్తెలు. ఊపిరితిత్తుల క్యాన్సర్తో పాటు గుండెపోటుతో 2007 జూలై 11న హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.